వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అసరాంజుమ్ ఛానల్. ఈరోజు అయితే టమాటా ఎండి చేప కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్లో ముందు ఎండి చేప అయితే ఫ్రై చేసి తీసుకోవాలి. ఎండి చేపలు అయితే ఫ్రై అయ్యాయి, తీసేసుకుందాము. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగేటప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి, టమాటాలు అయితే వేసుకుందాము. టమాటాల్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు తక్కువే వేసుకోవాలండి, ఉప్పు చేపలు కాబట్టి ఉప్పు ఎక్కువ ఉంటుంది. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇదంతా బాగా కలిపి టమాటాలు మగ్గేంత వరకు మూత అయితే పెట్టేసుకోవాలి. అయితే పెట్టేసుకుందాము. కూర మూత అయితే తీసి చూద్దామండి. టమాటాలు అయితే మగ్గుతున్నాయండి. 2 స్పూన్ల కారం అయితే వేసుకుందామండి. ఏ మందులు వేసి పండిస్తున్నారో కానండి, టమాటాలు మాత్రం అస్సలు మగ్గట్లేదండి. కంట్రీ టొమాటోస్ అని జియో మార్ట్లో అయితే తెప్పించాను. అవన్నా మగ్గుతాయంటే అవి కూడా మగ్గట్లేదు. ఇలా ముక్కల్లాగా నా మొహం చూస్తున్నాయి. పోయాయి, ఇంకా జనాలకి మంచి రోజులు పోయాయి. మంచి తిండి తిని బ్రతికే రోజులు అయితే లేవండి. అన్నీ ఇలా కల్తీలో తింటున్నాము. ఇంకేం హెల్త్లు బాగుంటాయండి. అర్ధగంట నుంచి ఫ్రై చేస్తున్నానండి. టమాటాలు అయితే మగ్గట్లేదు. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు పొలంలోంచి చిన్న చిన్న టమాటాలు తెచ్చి ఎండి చేప వేసి కర్రీ వండితే ఇట్టే మగ్గిపోయి 3 days అయినా పాడేది కాదు. ఈ టమాటాలు అయితే చూడండి ఎలా ఉన్నాయో అసలు. ఈ కర్రీలోకి ఇప్పుడైతే ఎండి చేప ముక్కలు అయితే వేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసుకున్నాము. ఈ టమాటా కర్రీలో నాకు ఎక్కువ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఫుల్గా ఈ 2 ఉంటే చాలండి. ఎంతో ఇష్టంగా వండుకొని తింటాను. ఈ టమాటాని చూశాక కర్రీ మీద ఇంట్రెస్ట్ అయితే పోయింది. ఇంకా తప్పదు కదా అని ప్రిపేర్ చేస్తున్నాను. ఎండి చేపలు అయితే వేసేసాను, కొత్తిమీర వేసేసాను. ఒక 5 minutes సిమ్లో పెట్టేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూద్దామండి. అంతేనండి, మన టమాటా ఎండి చేప కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి. అంతేనండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.